ఒక్కసారి ఈ ఫోటో చూడండి. కాంగ్రెస్ పార్టీ పెద్ద సోనియా గాంధీ గారు, టీఎంసీ పార్టీలో పెద్ద అని చెప్పి పిలవలేం గాని కింద మీద పడుతున్న మమత, వీళ్ళిద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకుంటూ ఆత్మీయ ఆలింగనంతో నవ్వుతూ దిగినటువంటి ఫోటో. ఇండి కూటమి ఒక సమావేశాన్ని పెడితే ఢిల్లీకి, అక్కడికి మమత వెళ్ళింది. మొత్తానికి సోనియా గాంధీ గారిని కలిసి ఫోటో గట్రా దిగింది. ఇద్దరు కలిసి భవిష్యత్తు కార్యాచరణ గురించి ప్లాన్లు వేస్తున్నారంట. ఇది మన మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్ రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఒకసారి తెలంగాణలో ఉండే ఓటర్లు ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల గురించి మాట్లాడట్లా, తెలంగాణలో ఉండే ఓటర్ల గురించి మాట్లాడుతున్నా. అందులో హైదరాబాదులో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్న రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పార్టీలతో జత కడుతోందో, ఎలాంటి ఐడియాలజీతో ఉందో ఇదొక చిన్న ఉదాహరణ మీకు. హిందువులను అత్యంత దారుణంగా ఊచకోత కోశారు పశ్చిమ బెంగాల్లో. ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మీరు ఎక్కువ అల్లర్లు, గొడవలు ఇవన్నీ చూడలేదు బీజేపీ గెలిచాక. అదే 2021లో టీఎంసీ పార్టీ వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత హిందువుల ఇళ్ల మీద పడి గృహ దహనాలు, లూటీలు, దారుణాలు, హిందూ మహిళల మీద అఘాయిత్యాలు, చాలా దారుణాలు. ఇక ఈమె నెత్తి మీద హిజబ్ వేసుకొని రకరకాల డ్రామాలు ముస్లింల ఓట్ల కోసం ఘోరంగా చూసింది హిందువులను. కుక్కల కంటే హీనంగా చూసింది హిందువులను వెస్ట్ బెంగాల్లో మమత. ఒక సంఘటన కాదు, చాలా సంఘటనలు ఉన్నాయి. ఆఖరకు ఈమె 2021లో ముఖ్యమంత్రి అయిన టైంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా మామూలుగా ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, లేదు పలానా భగవద్గీత మీద ప్రమాణం చేస్తున్నాను, లేదు మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, ఏదో అంటారు కదండి. దేని మీద ఒకదాని మీద ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అంటారు. హిందువులు అయితే భగవద్గీత అంటారు, ముస్లింలు అయితే ఖురాన్ అంటారు, క్రైస్తవులు అయితే బైబిల్ అంటారు. అది సర్వసాధారణమైన విషయం. ఈమె ఈశ్వర్కి శపథ్ లేతాము ఇవన్నీ ఈశ్వరు మళ్ళీ అల్లాని కూడా పట్టుకొస్తుంది. ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది. అంటే ముస్లింల ఓట్ల కోసం చేయాల్సిన డ్రామాలన్నీ చేస్తుంది. హిందువులను చాలా దారుణంగా అవమానించడము, చంపడము, ఇది ఈమె చేసిన పని. ఓడగొట్టి ఎలక్షన్స్ లో తన్ని పంపిస్తూ ఉన్నారు జనం. అసలు సొంత పార్టీలోనే ఈమెను చీకొట్టి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు ఈమె ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇది ఈమె పరిస్థితి. ఇలాంటి వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతోంది కాంగ్రెస్ పార్టీ. మన రేవంత్ రెడ్డి గారు, మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణలో ఏమేం చేస్తున్నారో మీకు తెలుసు. సో కాంగ్రెస్ పార్టీ లింక్స్ అన్ని ఎలాంటి పార్టీలతో ఉంటాయి అని చెప్పి చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. సోనియా గాంధీ, మమతా బెనర్జీ ఇద్దరూ కలిసి దిగినటువంటి ఆ ఫోటో, భవిష్యత్తు గురించి వాళ్ళు ప్లాన్లు ఇవన్నీ వేయడం. ఏం చేస్తారండి భవిష్యత్తు గురించి? ఇలాంటి మెంటాలిటీ, ఇలాంటి భయంకరమైన మనస్తత్వం. ఆఖరకు కమ్యూనిస్టులు కూడా, ఏది కమ్యూనిస్టులు అంటేనే కరడుగట్టిన వాళ్ళు అన్నటువంటి పేరు ఉండేది వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్టులు. అలాంటి కరడుగట్టిన భయంకరమైన కమ్యూనిస్టులు కూడా తమ పార్టీ కార్యాలయాలను ఓపెన్ చేయలేని పరిస్థితి లాస్ట్ 15 years లో. బీజేపీ వచ్చాక మాత్రమే కమ్యూనిస్టులు కనీసం వాళ్ళ ఆఫీసులు, ఊళ్ళల్లో ఉండే ఆఫీసులు, టౌన్లలో ఉండే ఆఫీసులు తాళాలు ఓపెన్ చేసి బూజు దులిపి కాస్త సున్నం కొట్టి కాస్త మళ్ళా ఆ పేరు, కార్యాలయం పేరు మళ్ళీ రాయించుకుంటున్నారు. నేమ్ బోర్డులు అవన్నీ ఓపెన్ చేసుకుంటున్నారు ఆఫీసులు. అంతకుముందు ఆఫీసులు ఓపెన్ చేసి వాళ్ళని లేపేసేది మమత. అంత భయంకరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తితో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సోనియా గాంధీ కూటమిలో పెట్టుకొని నెక్స్ట్ డ్రామాలు చేస్తారు. ఆలోచించండి, తెలంగాణలో ఉండేవాళ్ళు ఓటర్లు, ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఓటర్లు ఖచ్చితంగా ఆలోచించండి. చూద్దాం ఏం చేస్తారో నెక్స్ట్ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లోపల. ఇంకా ఇలాగే ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? ఇలాంటి వాళ్ళతో తిరిగే కాంగ్రెస్ పార్టీకి? చెప్పండి, మీరే చెప్పండి.